ఆర్డినరీ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్‌గా ఎలా మారాలి? ఒక పర్సన్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రార్డినరీగా కావాలి అంటే, హ్మ్. ముందుగా తనకు కొన్ని ప్రిన్సిపల్స్ తనకొచ్చి తెలిసి ఉండాలి. కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం రావాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఏ మెథడ్ అంటే టైమ్ లైన్ థెరపీ అని ఒకటుంటుంది. యాక్ట్ యాజ్ ఇఫ్ మేడం. అంటే నేను ఆల్రెడీ పొంది ఉన్నట్టుగా దీన్ని ఇంకో టైమ్ లైన్ జంపింగ్ కూడా అంటారు. యాక్ట్ యాజ్ ఇఫ్ టైమ్ లైన్ జంపింగ్ అంటారు. అంటే ఎలా ఉండాలంటే ఆల్రెడీ పొంది ఉన్నట్టుగా బిలీవ్ చేయాలి. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ చెప్పారు. ఒక పూర్ పర్సన్ ఉన్నాడు. తను ఏం భావిస్తాడు? తన దగ్గర మనీ లేదని పడు. 2 వెర్షన్స్ మేడం. ఒకటేమో టైమ్ లైన్‌లో రిచ్ అయినటువంటి వెర్షన్ ఒకటి. ప్రెజెంట్ ఉన్న వెర్షన్ ఒకటి. సో, ఎప్పటికి తను ఆ విధంగానే ఆలోచిస్తే, ఆ విధంగానే తయారైపోతాడు. నేనేమంటానంటే అక్కడి నుంచి మారాలి. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రార్డినరీ పర్సన్ కావాలి. ఒక పూర్ పర్సన్ నుంచి రిచ్ పర్సన్ కావాలి. ఇదొక వెర్షన్, ఇదొక వెర్షన్. మధ్యలో ఏం గ్యాప్ ఉంది? టైమ్ గ్యాప్ ఉంది. ఇది క్వాంటమ్ జంపింగ్ అంటది. అంటే కొత్త వెర్షన్‌గా నువ్వు ఆల్రెడీ ప్రవేశించినట్టుగా. పరకాయ ప్రవేశం అంటారు కదా! సో, నువ్వెలా ఉండాలంటే రిచ్‌గా భావించాలి, ఆలోచించాలి. ఒక రిచ్ వెర్షన్ కాదు. దీన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిన వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడం కోసం వాడొచ్చు. అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్స్ కూడా సక్సెస్‌ఫుల్ అయినట్టుగా ఊహించుకోవచ్చు. అండ్ పూర్ పీపుల్స్ రిచ్ పీపుల్‌గా అయినట్టుగా ఊహించుకోవాలి. ఫస్ట్ థాట్‌లో ఊహించుకోవడం. తర్వాత ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? రిచ్ అయినావు చాలా కాన్ఫిడెన్స్‌గా చెస్ట్ ఏముంటుంది? ముందుకుంటుంది. షోల్డర్స్ అప్ ఉంటుంది. అంటే కొంచెం మన బాడీ లాంగ్వేజ్‌లో కూడా మార్పు తీసుకురావాలి ఫస్ట్ థింగ్ అలా తీసుకొచ్చి మనీపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.